రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ కావడంతో తమ ప్రభుత్వం హయాంలో క్రీడారంగానికి ఖచ్చితంగా మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఒలింపిక్ డే రన్ ముగింపు వేడుకలకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అట్టహాసంగా సాగిన ఒలింపిక్ డే రన్ హైదరాబాద్లో 5,000 మందికి పైగా రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. చార్మినార్, చాదర్ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, యూసుఫ్గూడ ఇండోర్ స్టేడియం, జింకానా స్టేడియం, డిపిఎస్ నాచారం, బోయిన్పల్లి, బషీర్బాగ్ నుంచి 8 బృందాలుగా మొదలైన రన్నర్లు ఎల్బీ స్టేడియం చేరుకొని పరుగుని పూర్తి చేశారు. ముగింపు వేడుకల్లో ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే బడ్జెట్లో క్రీడలకు ఎక్కువ నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెప్పారు. రాబోయే ప్యారిస్ ఒలింపిక్స్ లో పతకం సాధించే రాష్ట్ర క్రీడాకారులకు BMW కారును గిఫ్ట్గా ఇస్తానని తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ప్రెసిడెంట్ చాముండేశ్వర్నాథ్ ప్రకటించారు.